హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, మధ్యాహ్నం క్లినిక్‌కి వెళ్లి టెస్ట్ చేయించుకున్నప్పటి నుండి పల్లవికి మనసులో లేదు. కంగ్రాచ్యులేషన్స్, మీరు ప్రెగ్నెంట్ అయ్యారు అని డాక్టర్ చెప్పిన మాటల్ని పదే పదే ఆలోచిస్తూ కూర్చుంది. అంతలో ఆమె భుజం మీద ఎవరో చెయ్యి వేశారు. లోకాన్ని మర్చిపోయి ఏం ఆలోచిస్తున్నావు అని నవ్వుతూ అడిగారు రాహుల్. పల్లవి ఏదో చెప్పేలోపే అతను ఆమె చేతిని ముద్దు పెట్టుకుని ఆమె తల మీద ప్రేమగా నిమిరి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆ పెద్ద మంచం మీద పల్లవి ఒక మట్టి బొమ్మలా కూర్చునే ఉంది. అప్పుడే స్నానం చేసి వచ్చిన ఆమె జుట్టు నుండి ఒక్కొక్క నీటి చుక్క ఆమె చెక్కిలి మీద పడుతూ ఉన్నప్పటికీ ఏమీ పట్టినట్టు ఏదో ఆలోచిస్తూనే ఉండిపోయింది. సీలింగ్ వైపు చూస్తూ ఈ షాక్లో నుండి ఎలా బయటకు రావాలో అర్థం కాక అలా మంచం మీద నగ్నంగా కూర్చుండిపోయింది పల్లవి. ఆమె రాహుల్తో ఎప్పుడు ఇంటిమేట్ అయినా ప్రొటెక్షన్ యూజ్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు సడన్గా తన ప్రెగ్నెంట్ అవ్వటం ఏంటో ఆమెకు అర్థం కావటం లేదు. దీనికి కారణం ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళిపోయింది పల్లవి. లాస్ట్ మంత్ ఒక పార్టీలో రాహుల్ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఆ రోజు నైట్ అనుకోకుండా వారిద్దరు చాలా దగ్గరయ్యారు. సేఫ్ పీరియడ్ టైంలోనే ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదనుకొని ప్రొటెక్షన్ లేకుండానే వారిద్దరు ఏకమయ్యారు. కానీ అది ఎంత పెద్ద తప్పో అప్పుడు పల్లవికి అర్థం కాలేదు. బాత్రూంలో స్నానం చేస్తున్న రాహుల్ మరెవరో కాదు, పల్లవి హస్బెండ్. అయితే ప్రపంచానికి వీళ్ళ పెళ్లి గురించి తెలియదు. 2 సంవత్సరాల క్రితం వీరిద్దరూ సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీకి రాహుల్ ప్రెసిడెంట్. అక్కడే పల్లవితో అతనికి పరిచయమైంది. అతను ఆమెకు సీనియర్ కావటంతో వీరిద్దరికి మధ్య క్లోజ్నెస్ కూడా పెరిగింది. తన ప్రేమ పెళ్లి ఇవన్నీ ఎంత ఫాస్ట్గా జరిగిపోయాయో పల్లవికి కూడా అర్థం కావటం లేదు. కంపెనీలో జాయిన్ అయిన కొత్తలోనే రాహుల్ ఆమెకు బాగా దగ్గరయ్యాడు. ఒకరోజు కార్పొరేట్ పార్టీలో వీరిద్దరూ పీకల దాకా తాగారు. అదే రాత్రి వారిద్దరికీ మరుపురాని తీయని రాత్రిగా మిగిలిపోయింది. కొన్ని రోజుల తర్వాత రాహుల్ వాళ్ళ తాతగారికి ఒంట్లో బాగలేదు. చావు బతుకుల మధ్య ఉన్న తన తాత చివరి కోరిక నెరవేర్చడానికి రాహుల్ పల్లవికి మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. ఆయన ముందు పెళ్లి చేసుకుని ఒక మంచి మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ పెళ్లి గురించి ఎవరికీ తెలియదు. పల్లవికి కూడా ఇది ఫేక్ మ్యారేజ్ ఏమోనని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. వారిద్దరు పెళ్లికి ముందు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెళ్లి గురించి ఎవరికి చెప్పకూడదు అనేది ఆ అగ్రిమెంట్లో కండిషన్. అంతేకాకుండా ఈ పెళ్లి ఏ క్షణమైనా పెటాకులు అవ్వచ్చు. తనను వాడుకొని వదిలేయటానికి రాహుల్ పెద్ద ప్లానే వేశాడు అని పల్లవికి ఒక్కోసారి అనిపిస్తూ ఉండేది. కానీ ఇదంతా ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందంటే పల్లవి ఈ విషయంలో ఏమీ చేయలేకపోయింది. రాహుల్ లాంటి వ్యక్తికి భారీగా ఉండటం తన అదృష్టమని కూడా ఆమె మురిసిపోయింది. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుండి రాహుల్ని ఆమె పిచ్చిగా ప్రేమిస్తూ ఉంది. టీనేజ్ నుండి ఫస్ట్ క్లాస్ రాహుల్. అతను మ్యారేజ్ ప్రపోజల్ చేయగానే ఆమె సంతోషంగా ఒప్పుకుంది. పెళ్ళైన తర్వాత రాహుల్ చాలా బిజీగా ఉండేవాడు. ఎక్కువగా ఆఫీస్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు. అతని ఇంట్లో కూడా తనతో పాటు ఉంటే బాగుండు అని పల్లవి ఎన్నోసార్లు అనుకుంది. కానీ ఒక పెద్ద కంపెనీకి ప్రెసిడెంట్గా ఉన్న రాహుల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆమెకు బాగా తెలుసు. అందుకనే అతని బిజీ షెడ్యూల్కి అడ్జస్ట్ అయింది. పైగా గత 2 సంవత్సరాల నుండి అతనికి వేరే వారితో ఎఫైర్ ఉంది అనే రూమర్ కూడా ఎక్కడ వినిపించలేదు. తన భర్త శ్రీరామచంద్రుడు అనే మురిసిపోయింది. ఈ పెళ్లి విషయాన్ని సీక్రెట్గా ఉంచాలని తప్ప ఇంకే మ్యాటర్లో కూడా రాహుల్ని తప్పుపడ్డానికి లేదు. అతను ఒక పర్ఫెక్ట్ హస్బెండ్. ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ విషయం అతనికి చెబితే అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆలోచిస్తూ సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోయింది పల్లవి. కాసేపటికి ఈ విషయం రాహుల్కి చెప్పి తీరాలని ఆమె డిసైడ్ అయ్యింది. అంతేకాకుండా గత 8 సంవత్సరాల నుండి ఆమె అతన్ని ప్రేమిస్తూ ఉందనే విషయం కూడా చెప్పి ప్రపోజ్ చేయాలి అని అనుకుంది. బాత్రూంలో నీళ్ల శబ్దం ఆగిపోయింది. రాహుల్ మెల్లగా బయటకు వచ్చాడు. అంతలో అతని ఫోన్ మోగింది. తెల్లటి టవల్ చుట్టుకొని అతను ఆ ఫోన్ కాల్ ఆన్సర్ చేయడానికి బాల్కనీలోకి వెళ్ళాడు. అప్పటికే అర్ధరాత్రి దాటింది. పల్లవికి కూడా ఎందుకనే ఇబ్బందిగా ఉంది. ఇలాంటి మిడ్ నైట్ టైంలో రాహుల్కి ఫోన్ చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది అని పల్లవి అతని వైపు చూస్తూ ఉండిపోయింది. బాల్కాన్లో రాహుల్ ఎవరితోనో ఫోన్ మాట్లాడిన తర్వాత పల్లవి ఉన్న గదిలోకి వచ్చి డ్రెస్సింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఏ మాటకా మాట రాహుల్ పర్సనాలిటీ చాలా క్లాసీగా ఉంటుంది.
కండలు తిరిగిన శరీరం, విశాలమైన ఛాతీ, చూడ్డానికి గ్రీకు వీరుల్లాగా ఉన్నాడు. అతన్ని నగ్నంగా చూడ్డం పల్లవికి ఇదే ఫస్ట్ టైం కాదు. కానీ అతన్ని ఇలా చూసిన ప్రతిసారి సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కుతూ ఉంటాయి. కబోర్డ్ నుండి రాహుల్ కోసం ఒక షర్టు ప్యాంట్ తీసి మంచం మీద పెట్టింది పల్లవి. ఆమె సెలెక్ట్ చేసిన బట్టలు వేసుకుని ఆమెను చూసి సన్నగా నవ్వుతాడతను. ఆ నవ్వు అతని అందాన్ని రెట్టింపు చేసినట్టు అనిపించింది. ఈ రాత్రి అతను మరింత సెక్సీగా కనిపిస్తూ ఉన్నాడు. ఇంత మిడ్ నైట్ అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని పల్లవి అడిగేలోపే, నా కోసం వెయిట్ చేయకు, నువ్వు హాయిగా పడుకో అని ఆమె బుగ్గ మీద ముద్దు పెడుతూ చెప్పారు రాహుల్. ఇప్పటికీ చాలా లేట్ అయింది కదా, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడగలేక అడిగింది పల్లవి. తన ప్రెగ్నెన్సీ విషయం అతనికి చెప్పాలని ఆమె గుండె తెగ కొట్టుకుంటూ ఉంది. ఆమె అడిగిన దానికి రాహుల్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మళ్ళీ మరొక రౌండ్ వేద్దామా, డోస్ సరిపోలేదా అని ఆమెకు మాత్రమే వినిపించేలా గుసగుస అడిగారు రాహుల్. ఆ మాటలు వినగానే పల్లవి సిగ్గుపడింది. కానీ తను చెప్పాలనుకున్న విషయం గుర్తుకు రాగానే ఆమె గుండె వేగం పెరిగింది. ఆమె ఇంకేదో చెప్పబోయేలోపు, నాకు కొంచెం పని ఉంది, నువ్వు నా కోసం వెయిట్ చేయకు బాయ్ అని చెప్పి సెంటు కొట్టుకుని రాహుల్ అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. రాహుల్ అని పరుగున వెళ్ళి అతని ముందు నిలబడింది పల్లవి. వెంటనే రాహుల్ ఆమె వైపు సీరియస్గా చూశాడు. ఏమైంది అని సూటిగా ప్రశ్నించాడు. ఇంతవరకు అతనిలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడు మాయమైంది. పల్లవిని మొహం చిట్లించి చూస్తూ ఉన్నారు రాహుల్. పల్లవి ధైర్యం కూడగట్టుకుంది. అసలు నిజం చెప్పకుండా, నేను మా అమ్మమ్మను చూడ్డానికి రేపు హాస్పిటల్కి వెళ్దామనుకుంటున్నాను, నువ్వు నాతో పాటు వస్తావా అని అడిగింది పల్లవి. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న పల్లవి వాళ్ళ అమ్మమ్మ ఆమెను చూడాలని చాలాసార్లు ఫోన్ చేసింది. తను తన భర్తతో పాటు వెళ్తే అమ్మమ్మ చాలా సంతోషిస్తుందని పల్లవి కూడా ఫీల్ అయింది. సరే, దీని గురించి రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు రాహుల్. పల్లవి తిరిగి ఆలోచనలో మునిగిపోయింది. ఆ టైంలో ఆమెకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మరోసారి తలారా స్నానం చేసి నిద్రపోవటానికి ప్రయత్నించింది, కానీ నిద్ర పట్టడం లేదు. మంచం మీద కాసేపు అటు ఇటు దొర్లి ఇక తన వల్ల కాక లేచి కూర్చుంది. ఆ తర్వాత పాలు కాచుకొని గోరువెచ్చని పాలు తాగింది. అంతలో ఆమె ఫోన్కి కొన్ని నోటిఫికేషన్లు వచ్చాయి. సాధారణంగా ఆమెకు ఇలాంటి బ్లాగింగ్ నోటిఫికేషన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు నిద్ర పట్టడం లేదు కాబట్టి వాటన్నిటినీ స్క్రోల్ చేసుకుంటూ పోయింది. సడన్గా ఆమె దృష్టి ఒక ఆర్టికల్ మీద పడింది. ఆ ఆర్టికల్లో తనకి బాగా తెలిసిన పేరు ఉండటంతో చదవడం స్టార్ట్ చేసింది. ఫేమస్ డిజైనర్ కావ్యారెడ్డి ఎయిర్పోర్ట్ దగ్గర తన మిస్టీరియస్ బాయ్ ఫ్రెండ్తో ఈరోజు మార్నింగ్ కనిపించింది అని ఆ న్యూస్ ఆర్టికల్ హెడ్లైన్స్ చూసిన వెంటనే అక్కడే ఉన్న ఫోటోని జూమ్ చేసి చూసింది పల్లవి. కావ్య చాలా స్టైలిష్గా ఉంటే ఆమె పక్కనే ఉన్న వ్యక్తి మాత్రం ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నాడు. అతని బాడీ చూస్తుంటే అతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడని ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ఆ ఫోటోని జూమ్ చేసి చూసిన పల్లవికి గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే కావ్య పక్కన ఉన్న ఆ వ్యక్తి మరెవరూ కాదు, తన హస్బెండ్ రాహుల్. అతను మార్నింగ్ మీటింగ్ క్యాన్సిల్ చేసి కావ్యని ఎయిర్పోర్ట్ దగ్గర పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు అని అర్థం చేసుకున్న పల్లవికి చెమటలు పట్టేశాయి. కావ్య రాహుల్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వారిద్దరికి ఎప్పుడో బ్రేకప్ అయింది. అయినప్పటికీ ఇద్దరు సీక్రెట్గా కలుస్తూ ఉండటంతో ఎందుకనో పల్లవిలో అనుమానాలు రేకెత్తించాయి. ఆమె చేతులు వణికిపోయాయి. మెల్లగా ఆమె రాహుల్కి ఫోన్ చేసింది. చాలాసేపటి వరకు ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, కానీ రాహుల్ ఆన్సర్ చేయటం లేదు. ఇక లాభం లేదని కాల్ కట్ చేయడానికి పల్లవి క్లిక్ చేస్తూ ఉండగా సడన్గా కనెక్ట్ అయింది. హలో అన్న అవతల ఒక అందమైన అమ్మాయి స్వరం వినిపించింది. ఆ స్వరాన్ని వినగానే పల్లవికి ఏడుపు ఒక్కటి తక్కువ. వెంటనే ఆమె ఫోన్ మంచం మీద విసిరి కొట్టింది. అంతలో ఆమెకు కడుపు తిప్పినట్టయింది. గొంతులోకి ఏదో అడ్డం పడినట్టుగా అనిపిస్తూ ఉంటే ఆమె నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకుని బాత్రూం వైపు పరుగులు తీసింది. ఆ తర్వాత బాత్రూంలో వాంతి చేసుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే పల్లవి ఆఫీస్కి వెళ్ళిపోయింది. రాహుల్ ఎన్నోసార్లు ఆమెను వర్క్ చేయకుండా ఆపడానికి ట్రై చేశాడు. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత తను ఎలాగూ సంపాదిస్తున్నాడు కాబట్టి ఆమె ఇంటి దగ్గరే ఉండమని చెప్పాడు, కానీ స్వాభిమానం కలిగిన పల్లవి మొండిగా ఆఫీస్కి వెళ్తానని చెప్పింది. రాహుల్ మీద డిపెండ్ అవ్వకుండా తన మనీ తనే సంపాదించుకుంటానని ఆమె తేల్చి చెప్పటంతో అతను ఏమీ చేయలేకపోయాడు. అయితే ఆమెను తన అసిస్టెంట్గా వర్క్ చేయమని రాహుల్ అడిగాడు. పల్లవి కూడా దానికి సంతోషంగా ఒప్పుకుంది.
అయితే రాహుల్కి మెయిన్ అసిస్టెంట్గా ఆదిత్య కంపెనీ వ్యవహారాలన్నింటినీ హ్యాండిల్ చేస్తూ వచ్చాడు. రాహుల్కి పల్లవికి పెళ్ళి అయిందనే విషయం కూడా కేవలం ఆదిత్యకు మాత్రమే తెలుసు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కేవలం అబ్బాయిల్ని మాత్రమే అసిస్టెంట్గా తీసుకుంటారు. పల్లవి ఆ కంపెనీలో ఉన్న ఒకే ఒక ఫీమేల్ అసిస్టెంటు. కంపెనీ రూల్స్ని కూడా పల్లవి కోసం చెత్తబుట్టలో పడేశారు రాహుల్. దాంతో కంపెనీలో ఉన్న మిగిలిన వాళ్లకు రాహుల్కి పల్లవికి మధ్య ఏదో జరుగుతూ ఉంది అనే విషయం మాత్రం చూచాయిగా తెలుసు. ఆ రోజు పల్లవితో పనిచేసే ఒక ఎంప్లాయ్ ఆమెకు ఒక డాక్యుమెంట్ ఇచ్చి దాన్ని రాహుల్కి ఆఫీసులో ఇవ్వమని చెప్పాడు. ఆ రోజు రాత్రి రాహుల్ ఇంటికి రాలేదు. పల్లవికి ఎందుకనో ఆందోళన కలిగింది. రాత్రి మొత్తం ఆమె నిద్రపోకుండా కావ్య గురించి ఆలోచిస్తూ ఉంది. దాంతోపాటు రాహుల్కి ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన ఆ అమ్మాయి గురించి కూడా ఆమె పదే పదే ఆలోచిస్తూ ఉంది. రాత్రంతా రాహుల్ ఆ అమ్మాయితోనే గడిపాడనే విషయం పల్లవి డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఆమెకు తెలియదు. ఇదంతా ఆమె అనుమానమే అయినప్పటికీ ఆమెకు ఎందుకనో ఏదో తెలియని ఇబ్బంది కలుగుతూ ఉంది. కొంతసేపటి తర్వాత పల్లవి తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసింది. తనకు రాహుల్కి మధ్య ఏం జరిగిందో, ఎలాంటి రిలేషన్ ఉందో ఆమెకు బాగా తెలుసు. తనని ఎంతగానో ప్రేమించే రాహుల్ తనకు అన్యాయం చేయడు అని పల్లవి తనకు తాను సర్ది చెప్పుకుంది. 2 సంవత్సరాల నుండి అతనితో రిలేషన్లో ఉంది కాబట్టి ఆ రిలేషన్ కంటూ ఏదో ఒక వాల్యూ ఉంటుందని ఆమె ఫీలింగ్. తన కొలీగ్ ఇచ్చిన ఫైల్ తీసుకుని 3rd ఫ్లోర్లో ఉన్న ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళింది పల్లవి. ఆమె లిఫ్ట్లో నుండి బయటకు వచ్చి రాగానే తన జుట్టు సవరించుకొని అందంగా నీట్గా కనిపించడానికి ట్రై చేసింది. పల్లవి ఆఫీస్ రూమ్ డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ తెరుస్తూ ఉండగా ఒక వాయిస్ వినిపించింది. వెంటనే ఆమె డోర్ దగ్గర ఆగిపోయింది. రే మామా, నీకు పల్లవంటే ఇష్టమేనా అని క్యాజువల్గా అడిగాడు మోహన్. అతను రాహుల్ బెస్ట్ ఫ్రెండు. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకురా అని సీరియస్గా అడిగాడు రాహుల్. అబ్బా చెప్పరా బాబు, పల్లవి చాలా మంచి అమ్మాయి కదా, కానీ తన్ని టైప్ కాదు అని నవ్వుతూ చెప్పాడు మోహన్. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు తన మీద ఇంట్రెస్ట్ ఉందా? కావాలంటే చెప్పు, తను నీకు ఇచ్చేస్తాను అని నిర్లక్ష్యంగా అడిగాడు రాహుల్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా అని గట్టిగా నవ్వేస్తూ అన్నాడు మోహన్. వాళ్ళిద్దరు పల్లవి గురించి ఆమె ఏదో వస్తువు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న పల్లవికి తిక్క రేగింది. అయినా సరే తను తాను కంట్రోల్ చేసుకుంటూ దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ చేతిలో ఉన్న ఫైల్ బలంగా పట్టుకుంది. అది సరే కానీ ఇందాక ఒక రూమర్ విన్నాను, కావ్య ఎవరితోనో తిరుగుతుందట. నాకు తెలిసి అది నువ్వే కదా అని నవ్వుతూ అడిగాడు మోహన్. ఇందులో పెద్ద సీక్రెట్ ఏముంది, అది నేనే అని క్యాజువల్గా చెప్పాడు రాహుల్. సూపర్రా మామా, కావ్య ఇప్పటికీ నిన్ను వదలలేదన్నమాట. నువ్వు తనని ఇంకా మర్చిపోకుండా తన చుట్టూ తిరుగుతూ ఉన్నావా అని నవ్వుతూ అడిగాడు మోహన్. రాహుల్ ఏదో చెప్పేలోపే అతని దగ్గరికి వచ్చి, మీరిద్దరూ నిన్న రాత్రి డేట్కి వెళ్ళారని నాకు బాగా తెలుసు. అయినా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీ ఇద్దరి మధ్య బాండింగ్ డిస్టెన్స్తో పాటు పెరిగిపోతుందన్నమాట. నిన్న ఫుల్ ఎంజాయ్ చేసినట్టున్నావుగా అని క్లోజ్గా మాట్లాడుతూ ఉన్న మోహన్ మాటలు వింటున్న పల్లవికి మాత్రం నెత్తి మీద పిడుగుపడ్డట్టయింది. ఆమె మొహం కోపంతో ఎర్రబడింది. తన భర్త మాజీ ప్రియురాలతో రాత్రంతా గడిపి వచ్చాడనే నిజాన్ని ఆమె తట్టుకోలేకపోతూ ఉంది. ఆ క్షణం ఆమె గుండె 1000 ముక్కలైపోతూ ఉంటే ఏదో తెలియని బాధ ఆమె మనసు పిండేస్తూ ఉంది. ఒక్కసారిగా ఆమెకు నీరసం ఆవహించింది. చూపు మసకబారింది. తల తిరుగుతున్నట్టుగా అనిపించి గోడను పట్టుకుని వెనక్కి అడుగు వేసింది పల్లవి. అంతలో ఒక్కసారిగా ఆఫీస్ డోర్ తెరుచుకుంది. పల్లవి, నువ్వేంటి ఇక్కడ అని ఎవరో కంగారుగా అడిగారు. మోహన్ డోర్ ఓపెన్ చేశాడు. అతను ఆఫీస్ రూమ్లో నుండి బయటకు వెళ్ళబోతూ ఉండగా అదే సమయంలో డోర్ దగ్గర ఉన్న పల్లవి పడిపోబోయింది. వెంటనే మోహన్ ఆమెను బలంగా పట్టుకున్నాడు. పల్లవి అని అరిచాడు మోహన్. అతని చేతుల్లో ఒదిగిపోయిన పల్లవి ఒక్కసారిగా లేచి నిలబడింది. అతనికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అతన్ని దాటుకుంటూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది. ఒక లగ్జరీ ఆఫీస్ చైర్లో కూర్చుని రాహుల్ దగ్గరికి వెళ్ళి అతనికి తన చేతిలో ఉన్న డాక్యుమెంట్ ఇచ్చింది పల్లవి. అతను నిన్న రాత్రి వేసుకున్న బట్టలు వేసుకోలేదు. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తూ ఉన్న రాహుల్ వైపు ఒకసారి చూసి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వమన్నారు, ఒకసారి చూసి సాయం చేయండి అని తలదించుకుని చెప్పింది పల్లవి. రాహుల్ తన భర్త అయినప్పటికీ కూడా అతన్ని నిలదీసి అడిగే అధికారం కానీ ధైర్యం కానీ ఆమెకు లేదు.
రాహుల్ కూడా ఆమె వైపు చూడకుండా ఆ డాక్యుమెంట్ తీసుకుని వెంటనే సైన్ చేశాడు. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ని అతను పల్లవికి ఇచ్చేశాడు. వాటిని తీసుకుని పల్లవి వీలైనంత వేగంగా ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది. అంతవరకు డోర్ దగ్గర నిలబడిన మోహన్ పల్లవి బయటకు వెళ్ళిపోయిన వెంటనే రాహుల్ దగ్గరికి వచ్చాడు. తను మనం మాట్లాడుకున్నదంతా వినిందంటావా అని మెల్లగా అడిగాడు మోహన్. రాహుల్ కళ్ళల్లో ఆ క్షణం ఎలాంటి ఎమోషన్స్ కనిపించడం లేదు. నిజానికి అతను మోహన్ అడుగుతున్న దానికి కూడా సమాధానం చెప్పే స్థితిలో లేడు. అతని ప్రశ్న తనకు వినిపించడం లేదన్నట్టే రాహుల్ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. తనకు తెలిసినంత వరకు పల్లవి ఇంతవరకు ఎవరిని చూసి ఈర్ష్యపడింది లేదు. తను చెప్పినట్టు చేసే గంగిగోవు లాంటిది పల్లవి. ఆమెను తనకు నచ్చినట్టుగా ఇప్పటి వరకు ఒక కీలుబొమ్మలాగా వాడుకున్నారు రాహుల్. నిజానికి తన మాటే శాసనం అన్నట్టు ఆమె ఎప్పుడు ఒదిగి ఉండాలి అన్నది రాహుల్ పల్లవి నుండి డిమాండ్ చేశాడు. వాళ్ళ మ్యారేజ్ కాంట్రాక్ట్ చేసుకునే టైంలో కూడా అతను ఇదే విషయం ఆమెకు తేల్చి చెప్పాడు. మరోవైపు పల్లవి తన బాధను దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ లిఫ్ట్లోకి ఎక్కింది. ఏడవకుండా ఉండాలని ఎంతగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా సరే ఆమె వల్ల సాధ్యం కాలేదు. 2 సంవత్సరాల పాటు ఎవరికీ తెలియకుండా రాహుల్తో రిలేషన్షిప్లో ఉంది. పవిత్రమైన పెళ్లి బంధంలో అతనితో చిక్కుకుపోయింది. అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది పల్లవి. కానీ బదులుగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఆమె కల్లో కూడా ఊహించలేదు. రాహుల్ మీద పెట్టుకున్న తన ఆశలు, కలలు అన్నీ ఒకే ఒక గాలివాన కొట్టుకుపోయినట్టు ఆమెకు అనిపించింది. ఇంతవరకు రాహుల్ తనను ఒక ఆటబొమ్మలాగా తన కోరికలు తీర్చుకోవడానికి వాడుకున్నాడే కానీ అతని మనసులో స్థానం మాత్రం ఇవ్వలేదనే విషయం పల్లవికి మెల్లగా అర్థమైంది. ఇన్ని రోజులు రాహుల్ తనకు తాళి కట్టిన భర్త అని ఆమె ఫీల్ అయింది, కానీ అతను తన్ను ఉంచుకున్నాడు అనే విషయం అంగీకరించడానికి ఆమెకు మనసు రావటం లేదు. కావ్య ఎంగిలి కూడా తినే బతుకు తనది అయిందని పల్లవి వెక్కి వెక్కి ఏడ్చింది. లిఫ్ట్ డోర్ తెరుచుకున్న వెంటనే బలవంతంగా పల్లవి తన కన్నీళ్లు ఆపుకుంది. కోపంతో, బాధతో ఎర్రబడిన ఆమె మొహం చూస్తూ ఉంటే ఎవ్వరికైనా సరే ఆమె ఏడుస్తూ ఉందనే విషయం అర్థమవుతూనే ఉంది. పల్లవి మాత్రం కంగారుగా స్టోర్ రూమ్ వైపు పరుగులు తీసింది. అప్పటికే అక్కడ ఉన్న కొంతమంది కొలీగ్స్ రాహుల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కావ్యారెడ్డి సిటీకి వచ్చిందట, ఈ విషయం విన్నారా అని అడిగాడు ఒకడు. ఎవర్రా కావ్యారెడ్డి అని మరొకరు అడిగారు. నీ కావ్యారెడ్డి తెలియదా? ఏ లోకంలో బతుకుతున్నావు తల్లి? రెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు ఎప్పుడైనా విన్నావా? ఆ కంపెనీకి వారసురాలు కావ్య. ఆమె వరల్డ్ క్లాస్ డిజైనర్. ఇంకో విషయం, మన బాస్ రాహుల్ వర్మ ఫస్ట్ లవర్ కావ్యారెడ్డి అని సన్నగా నవ్వుతూ చెప్పాడు ఒకడు. ఆమె సిటీకి వస్తే ఏమైంది? ఎందుకింత హంగామా చేస్తున్నారు? అయినా రాహుల్ వర్మ మన పల్లవిని ప్రేమిస్తున్నాడు కదా అని అమాయకంగా అడిగింది ఒక ఆమె. వాట్, పల్లవియా? నాకు తెలిసినంత వరకు పల్లవిని రాహుల్ కీప్లాగా ఉంచుకున్నాడు. జస్ట్ తన అవసరాలు తీర్చుకోవడానికి వాడుకుంటూ ఉన్నాడు. ఇంతవరకు ఆమెను డేట్ చేస్తున్నట్టు మన బాస్ పబ్లిక్లో ఒప్పుకోలేదు కదా. అయినా ఇందులో పెద్ద ఆశ్చర్యపోవలసిన విషయం కూడా ఏమీ లేదు. ఆ పల్లవి కావ్యారెడ్డి కాలిగోటి కూడా సరిపోదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయినా సరే చూడు, దానికి ఎంత పొగరు. పైసాకి పనికిరాదు, కానీ తన్ను తాను రాహుల్కి అప్పుడే పెళ్ళామైపోయినట్టు ఊహించుకుంటుంది అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు మరొక కొలీగు. డోర్ దగ్గర నిలబడి ఇదంతా వింటున్న పల్లవికి గుండె బద్దలైంది. ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావ్య రాహుల్ల రిలేషన్ తెలుసు. కేవలం తను మాత్రమే అమాయకంగా తన రాహుల్ శ్రీరామచంద్రుడని అతన్ని మనస్ఫూర్తిగా నిజాయితీగా ప్రేమించింది. నిజానికి ఆ మొదటి నుండి వన్ సైడ్ లవర్. ఏంటి మిస్సెస్ రాహుల్ గారు, ఇప్పటికైనా తమరు పగటి కళ్ళు కండం మానతారా అని తన వెనక ఎవరో వెటకారంగా ప్రశ్నించడంతో ఒకసారి వెనక్కి తిరిగి చూసింది పల్లవి. ఆ వ్యక్తి మరెవరో కాదు, రాహుల్ కజిన్ ఆర్తి. ఆమెకు మొదటి నుండి కూడా పల్లవి అంటే పీకల్దాకా అసహ్యం. స్టోర్ రూమ్లో ఈ ఆఫీస్ వాళ్ళందరూ మాట్లాడుకున్న మాటలు ఆర్తి కూడా విన్నట్టుగా ఉంది. కానీ ఈ టైంలో ఆమెతో వాదించడం, గొడవపడ్డం పల్లవికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే ఆ రూమ్లో నుండి బయటకు వెళ్ళడానికి సిద్ధమైంది. కానీ ఆర్తి ఆమెను అడ్డగించింది. చేతిలో ఉన్న కాఫీ కప్ని వయ్యారంగా తిప్పుకుని, కావ్య వచ్చేసింది. తనని కాదని ఇప్పుడు రాహుల్ని వెంట పడతాడని పిచ్చి భ్రమలు పెట్టుకోకు అని సీరియస్గా చెప్పింది ఆర్తి. పల్లవి ఎలాంటి బదులివ్వలేదు. దాంతో ఆర్తికి మరింత ఒళ్ళు మండింది. నువ్వు చాలా సెక్సీగా ఉంటావని, ఆ విషయంలో నీకు నువ్వే సాటి అని విన్నాను.
కామసూత్ర బాగా చదివినట్టున్నావు. నీకు కావాలంటే నాకు తెలిసిన 2-3 మగవాళ్ళున్నారు, పంపిస్తాను. వాళ్ళకు కూడా నువ్వు సర్వీస్ ఇవ్వచ్చు అని వెటకారంగా నవ్వుతూ వెక్కరించింది ఆర్తి. ఆ మాటలకు పల్లవికి కోపం ముంచుకొచ్చింది. ఆమె పిడికిలి బిగుసుకుంది. చూడు ఆర్తి, ఇప్పుడు నీతో గొడవపడే మూడ్లో నేను లేను. అయినా నీకు అంత సరదాగా ఉంటే నువ్వే ఆ బిజినెస్ ఓపెన్ చేసుకో. రెడ్ లైట్ ఏరియాలో నీలాంటి వాళ్ళకి బాగా డిమాండు అని ఇచ్చి పడేసింది. ఇలా నాతో మాట్లాడడానికి ఎంత ధైర్యమే నీకు అని కోపంగా అరిచింది ఆర్తి. పల్లవికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు అనే విషయం ఆమెకు బాగా తెలుసు. ఎందుకు పనికిరాని పల్లవి లాంటి పేద అమ్మాయి తను ఎదిరించి మాట్లాడడం ఆర్తి తట్టుకోలేకపోయింది. వెంటనే తన చేతిలో ఉన్న కాఫీ పల్లవి మొహం మీద విసిరి కొట్టింది ఆర్తి. ఆర్తి ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తుందని పల్లవి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని వేడి కాఫీ తన మీద పడకుండా ఆమె తప్పించుకోలేకపోయింది. ముఖానికి అడ్డంగా చేతులు పెట్టుకుంది పల్లవి. వేడి కాఫీ చేతుల మీద పడ్డంతో ఆమె చేతులు ఎర్రగా కందిపోయాయి. ఆ అమ్మా అని నొప్పితో అరిచింది పల్లవి. నీకు పిచ్చెక్కిందా ఆర్తి? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని కోపంగా అరిచింది పల్లవి. అది లంచ్ బ్రేక్ కావటంతో అప్పటికి చాలా మంది ఈ డ్రామా మొత్తం చూస్తూ ఉన్నారు. వాళ్ళందరి ముందు పల్లవి మొహం మీద కాఫీ వేసినందుకు, అందరి ముందు పల్లవి పరువు పోయినందుకు ఆర్తి చాలా సంతోషిస్తూ ఉంది. ఎవరికి పిచ్చెక్కిందో అందరికీ బాగా తెలుసు. నీలాంటి గోల్డ్ డిగ్గర్ గురించి ఆఫీస్లో ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్నావు. ఎవరు లేని అనాథలాగా బతకకుండా రాహుల్కి లైన్ వేసి అతన్ని నీ మాయలో పడేసి ఈ కంపెనీకే టెండర్ వేద్దామనుకున్నావా? నీ పప్పులు ఉడకవు. నీలాంటి దాన్ని రాహుల్ లాంటి వాళ్ళు వాడుకుంటారు. నువ్వు జస్ట్ ఒక సెక్స్ టాయ్ అని ఆర్తి పొగరుగా చెబుతూ పోయింది. అంతలో ఆమె చెంప పగిలిపోయింది. అది చూసి ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. పల్లవి కొట్టిన దెబ్బకు ఆర్తి ఒక్కసారిగా నేల మీద పడింది. ఎప్పుడు భయపడుతూ పిరికి పందలా ఉండే పల్లవి తన్ను అందరి ముందు ఇలా కొడుతుందని ఊహించని ఆర్తి మాత్రం షాక్ అయింది. తన బుగ్గను నిమురుకుంటూ పల్లవి వైపు సీరియస్గా చూసింది. ఎంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యి వేస్తావు అని గొంతించుకుంది ఆర్తి. నీలాంటి దానికి మాటలతో చెబితే అర్థం కాదు. నా జోలికి వస్తే చెంప పగిలిపోతుంది అని సీరియస్గా చెప్పింది పల్లవి. ఆమె చిన్నప్పుడే తన తల్లిదండ్రులు పోగొట్టుకుంది. అంత మాత్రం చేత ఆ విషయం మీద నోటికి వచ్చినట్టు ఎవరైనా మాట్లాడితే మాత్రం ఆమె తట్టుకోలేదు. కోపంతో మొహం చిట్లించి చూస్తూ ఉండిపోయింది ఆర్తి. ఆమె రాహుల్కి కజిన్ కావటంతో ఆఫీస్లో అందరూ ఆమెకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. అలాంటిది ఫస్ట్ టైం తన్ని ఇలా అందరి ముందు పల్లవి కొట్టడం ఆర్తి తట్టుకోలేకపోయింది. ఒసే బజార్దానా అని అరుస్తూ పల్లవిని కొట్టడానికి దూసుకు వెళ్ళింది ఆర్తి. అయితే ఈసారి పల్లవి మాత్రం ఆర్తి పని పడ్డానికి సిద్ధంగా ఉంది. తన మీద దాడి చేయబోతున్న ఆర్తి చేతులను బలవంతంగా పట్టుకుని వెనక్కి తిప్పింది ఆర్తి. ఆర్తి ఆమె కంటే పొట్టి కావటంతో పల్లవి చేతికి సులువుగా చిక్కిపోయింది. యూ బ్లడ్డీ, నీ దరిద్రపు చేతులతో నన్నే పట్టుకుంటావా? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు రాహుల్ ఉంచుకున్న దానివే. నువ్వు కేవలం పడక సుఖం కోసం మాత్రమే పనికొస్తావు. నువ్వొక వేశ్యవి, బజార్ దానివి. ఎంతమంది మగాళ్ళ పక్కన పడుకున్నావే అని నోటికొచ్చింది తిడుతూ ఉంది ఆర్తి. ఆ మాటలు అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం వింటూ ఉన్నారు. అంతలో నోర్ముయ్ అని ఎవరిదో గట్టిగా అరుపు వినిపించింది. దాంతో ఆఫీస్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అక్కడికి రాహుల్ వచ్చాడు. ఆర్తి మాటలన్నీ వినగానే అతనికి కూడా అసహ్యంగా అనిపించింది. రాహుల్ అని ఆర్తి షాక్ అయింది. అతను తన కజిన్ అయినప్పటికీ కూడా అతనంటే ఆమెకు చాలా భయం. అంతేకాకుండా వాళ్ళమ్మ కూడా అతనితో జాగ్రత్తగా ఉండమని ఆర్తికి చాలాసార్లు చెప్పింది. రాహుల్ని చూసిన వెంటనే ఆర్తి అతని దగ్గరికి వెళ్ళి, ఒకసారి నా మొహం చూడు రాహుల్, ఆ చెత్త మొహంది పల్లవి నన్ను కొట్టింది అని ఏడుపు మొహం పెట్టి కంప్లైంట్ చేసింది ఆర్తి. మరోవైపు పల్లవి మాత్రం రాహుల్కి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకుండా తలదించుకొని నిలబడింది. ఆ తర్వాత కాళ్ళను తన చేతిని చూసుకుంటూ రాహుల్ వైపు మెల్లగా తల ఎత్తి చూసింది. అతని మొహం మీద సన్లైట్ పడుతూ ఉంటే చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాడు. మన కంపెనీ రూల్స్ మర్చిపోయావా అని పల్లవిని సీరియస్గా అడిగారు రాహుల్. అతను తన మీద అందరి ముందు అలా అరవటంతో పల్లవికి ఊపిరి ఆగినట్టయింది. రాహుల్ ఇలా అడుగుతాడని ఊహించని పల్లవి తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఆ టైంలో ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరూ మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డారు. ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు రాహుల్ ఆమెకు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోమని సీరియస్గా చెప్పాడు. కంపెనీలో ఎలాంటి గొడవలు
అల్లర్లు తనకు నచ్చవని, ఏదైనా తప్పు చేస్తే ఊరుకునేదే లేదు అని అతను మొదట్లోనే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ గొడవ కారణంగా అతను పల్లవి నిలదీస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో పల్లవికి ఒక విషయం మాత్రం అర్థం కావటం లేదు. రాహుల్ ఇంతకు ముందు ఆర్తి తన నోటికి వచ్చినట్టు తిట్టిన మాటలు విన్నాడా లేదా, విని కూడా అతను తన్నే నిందిస్తూ ఉన్నాడా అనే విషయం ఆమె తేల్చుకోలేకపోతూ ఉంది. ఒకవేళ ఆ మాటలు విని కూడా అతను పట్టించుకోవటం లేదు అంటే ఆ మాటలో నిజం ఉందా? తను నిజంగా రాహుల్కి కేవలం ఒక సెక్స్ టాయ్ మాత్రమేనా అనే ఆలోచన పల్లవిని నిలువెల్లదహిస్తూనే ఉంది. రాహుల్కి కోపం వస్తే ఏమవుతుందో ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. అందరూ మెల్లగా తమ ప్లేస్లకు వెళ్ళిపోయారు. కేవలం కొద్ది మంది మాత్రమే దూరం నుండి ఈ తమాషా చూస్తూ ఉన్నారు. తన వైపు కోపంగా చూస్తూ ఉన్న రాహుల్ని చూస్తుంటే పల్లవికి వెన్నులో వణుకు పుట్టింది. ఆమె భయంతో కంపించిపోతూ నిలబడింది. తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ, ఐఎమ్ సారీ ఆర్తి, నేను నిన్ను కొట్టకుండా ఉండవలసింది అని తలదించుకొని చెప్పింది పల్లవి. ఈ సారీ అనే మాట వినగానే ఆర్తి ఏదో సాధించినట్టు గర్వంగా నవ్వింది. బోడీ సారీ చెప్పి తప్పించుకొని పోదామనుకున్నావా? నా మీద చేయి చేసుకున్నందుకు నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వవలసిందే అని సీరియస్గా చెప్పింది ఆర్తి. ఆఫీస్లో ఇలా గొడవపడి నిన్ను కొట్టడం నా తప్పే, అలాగని పర్సనల్గా నువ్వన్న మాటలు మర్చిపోయి నేను నీకు సారీ చెప్పటం లేదు. కేవలం కంపెనీ రూల్స్ అతిక్రమించాను అని మాత్రమే సారీ చెప్తున్నాను అని కాన్ఫిడెంట్గా చెప్పింది పల్లవి. ఆ తర్వాత ఆర్తి రియాక్షన్ పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. చూసావా చూసావా దానికి ఎంత బలుపు అని ఎర్రబడిన మొహంతో కోపంగా అరిచింది ఆర్తి. తన జీవితంలో ఎప్పుడు కూడా ఇంతలా ఆమె అవమానించబడలేదు. ఇంతవరకు ఆమె అందరిని ఇన్సల్ట్ చేస్తూ ఏడిపిస్తూ వచ్చింది, కానీ ఎవరి చేతిలో తన్నులు తినింది లేదు. అందుకని ఈ అవమాన భారం తట్టుకోలేక పల్లవిని ఏదో ఒకటి చేసే వరకు వదిలిపెట్టేదే లేదు అని డిసైడ్ అయింది ఆర్తి. చూసావా రాహుల్, ఆ మనిషి ఏం మాట్లాడిందో విన్నావు కదా? నన్ను మొహం మీద కొట్టింది. ఆ బజార్ దాన్ని నువ్వు కూడా కొట్టు. నీకు చేత కాదంటే చెప్పు, అది నా కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పే వరకు దానిని హింసిస్తాను అని వెళ్ళిపోతున్న పల్లవిని చూపిస్తూ రాహుల్తో చెప్పింది ఆర్తి. పల్లవిని రాహుల్ కూడా విచిత్రంగా చూస్తూ ఉన్నాడు. ఆమె ఇంతకు ముందు ఎప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడింది లేదు. వెళ్ళిపోతున్న పల్లవి వైపు అతను చిత్రంగా చూస్తూ నిలబడ్డాడు. ఇక చాలు వదిలేయ్ అని సీరియస్గా చెప్పారు రాహుల్. అతను కూడా పల్లవికి సపోర్ట్ చేస్తూ తన మాటలు పట్టించుకోకపోవటం ఆర్తి తట్టుకోలేకపోయింది. ఆ దరిద్రపు దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. మనుషుల్ని పంపించైనా దాని గుణపాఠం చెప్పిస్తాను అని పళ్ళు నూరింది ఆర్తి. ఆర్తి అని కోపంగా అరిచారు రాహుల్. అతన్ని అంత కోపంలో చూసిన ఆర్తి వణికిపోయింది. నేను ఒక్కసారి చెప్తాను, నాతో పదే పదే చెప్పించుకోకు. ఈరోజు ఇక జరిగిన దాని గురించి మర్చిపో. పల్లవిని ట్రబుల్ చేయడానికి ట్రై చేస్తే మంచిది కాదు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రాహుల్. అతని ముఖాన్ని చూస్తున్న ఆర్తికి గొంతు ఎండిపోయింది. పల్లవికి లైఫ్ లాంగ్ డ్యామేజ్ చేయాలని ఆర్తి ప్లాన్స్ అన్నీ కూడా రాహుల్ బెదిరింపుతో మాయమయ్యాయి. సరే సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని కంగారుగా చెప్పింది ఆర్తి. ఆమె మాటలు పట్టించుకోకుండా మేనేజర్ ఆదిత్య వైపు చూసి, ఎవరిని పడితే వాళ్ళను, అలగ జనాలను ఇక మీద కంపెనీ కాంపౌండ్లో కూడా అడుగుపెట్టనివ్వకు అని సీరియస్గా చెప్పారు రాహుల్. అతని ఆర్డర్ విన్న ఆర్తి పొంగిపోయింది. వావ్, ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు రాహుల్. అలాంటి పనికి మాలిన దరిద్రపు మొహాలు మన కంపెనీలో ఉండకూడదు. వెంటనే దాన్ని బయటకు పంపించేయి అని ఆనందంగా చెప్పింది. ఆదిత్య మాత్రం రాహుల్ ఆర్డర్ విని ఓకే అంటూ, ఆర్తి గారు బయటకు వెళ్లే మార్గం అటువైపు ఉంది అని ఎగ్జిట్ వైపు చేయి చూపించాడు. ఆ మాట వినగానే ఆర్తికి దిమ్మ తిరిగిపోయింది. అలాగా జనాలని రాహుల్ పల్లవి గురించి కాదు, తన గురించి అన్నాడనే విషయం ఆ క్షణంలో ఆమెకు బోధపడింది. ఆమె రాహుల్తో ఇంకేదో చెప్పాలనుకుంది, కానీ ఆదిత్య ఆమెను అడ్డుకున్నాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు వచ్చి బలవంతంగా ఆమెను బయటకు తీసుకువెళ్ళిపోయాడు. ఆమె అక్కడి నుండి వెళ్లకుండా రాహుల్తో మాట్లాడడానికి గింజుకుంటూ ఉంది, కానీ సెక్యూరిటీ మాత్రం ఆ ఛాన్స్ ఆమెకు ఇవ్వలేదు. జరిగిందంతా తలుచుకుంటూ ఆర్తికి ఒళ్ళు మండిపోయింది. రాహుల్ తనతో ఈ విధంగా ప్రవర్తిస్తారని ఆమె కల్లో కూడా ఊహించలేదు. దీనంతటికి కారణం పల్లవి కావటంతో ఆమె పగతో రగిలిపోయింది. ఆఫీస్ టైం అయిపోయి వస్తూ ఉండటంతో పల్లవి తన బ్యాగ్ సర్దుకొని ఎగ్జిట్ డోర్ వైపు వెళ్ళింది. అంతలో ఆదిత్య ఆమెను అడ్డుకించాడు. మేడం, సార్కి ఒక అర్జెంట్ పని పడింది. మీతో పాటు మీ అమ్మగారు ఉన్న హాస్పిటల్ ఆయన రాలేరట. నన్ను డ్రాప్ చేయమని చెప్పారు
అని తలదించుకుని చెప్పాడు ఆదిత్య. పల్లవి మరో ఆలోచన లేకుండా మీరు రావాల్సిన అవసరం లేదు ఆదిత్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రస్తుతం రాహుల్ ఏం ఆలోచిస్తూ ఉన్నాడో తెలుసుకోలేనంత పిచ్చిది కాదు పల్లవి. అతను తనతో పాటు హాస్పిటల్కి రాకుండా మేనేజర్ని పంపిస్తున్నానంటే అతని దృష్టిలో తన స్థానం ఎలాంటిదో పల్లవికి బాగా అర్థమైంది. తనంటే పట్టింపు లేని రాహుల్ తనతో పాటు అమ్మమ్మ దగ్గరకు వస్తాడనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. వారం క్రితమే ఊరికి వెళ్తే అమ్మమ్మను హాస్పిటల్లో జాయిన్ చేశారనే విషయం పల్లవికి తెలిసింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి నర్సు వాళ్ళ అమ్మమ్మకు ఏదో తినిపిస్తూ ఉంది. వెంటనే నర్సు చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని అమ్మమ్మకు తినిపించడం స్టార్ట్ చేసింది పల్లవి. పల్లవి వాళ్ళ అమ్మమ్మ సుభద్రమ్మ ఒక మారుమూల గ్రామంలో ఉంటుంది. ప్రశాంతమైన పల్లె అందాలను ఎంజాయ్ చేస్తూ ఆవిడ ఎంతో హాయిగా బతికేస్తూ వచ్చింది. కానీ లాస్ట్ మంత్ రొటీన్ మెడికల్ చెకప్ చేసుకున్నప్పుడు ఆమెకు కాలేయంలో ఏదో సమస్య ఏర్పడిందనే విషయం తెలిసింది. దాంతో ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తన మనవరాలికి రాహుల్కి పెళ్ళయిందన్న సంగతి సుభద్రకు తెలియదు. ఈరోజు ఈ విషయం చెప్పి అమ్మమ్మను సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేసింది పల్లవి. కానీ ఇప్పుడు ఈ విషయం చెప్పవలసిన అవసరం కూడా లేదు అని ఆమెకు అర్థమైంది. సుభద్రమ్మ నిద్రలోకి జారుకునే వరకు పల్లవి అక్కడే ఎదురు చూస్తూ నిలబడింది. ఆ తర్వాత ఆమె హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళి ఒక టాక్సీ కోసం వెయిట్ చేసింది. అంతలో ఒక నల్లటి లగ్జరీ కార్ హాస్పిటల్ ముందు వచ్చి ఆగటంతో పల్లవి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ఆ కారు మరెవరిదో కాదు, తన భర్త రాహుల్ది అనే విషయం ఆమెకు బాగా తెలుసు. తను పికప్ చేసుకోవడానికి అతను వచ్చాడేమోనని ఆమె చాలా సంతోషించింది. ఇంతవరకు తాను అనుభవిస్తున్న బాధను కూడా ఆమె మర్చిపోయింది. కానీ తాను కలగన్నట్టు ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ఆ కారులో నుండి రాహుల్తో పాటు మరొక అమ్మాయి కూడా బయటకు దిగింది. ఆ అమ్మాయిని చూసిన వెంటనే పల్లవి మొహంలో రంగులు మారిపోయాయి. కార్ డోర్ తీసుకుని రాహుల్ బయటికి వచ్చాడు. అతనితో పాటు ఉన్న అమ్మాయి మరెవరో కాదు, కావ్యారెడ్డి. అతను కార్ డోర్ తీసి కావ్యను బయటికి ఆహ్వానించాడు. ఆ తర్వాత ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆమెతో పాటు హాస్పిటల్ లోపలికి నడిచాడు. హాస్పిటల్ డోర్ దగ్గరే ఉన్న పల్లవిని చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాహుల్ ఆమె పక్క నుండి వెళ్ళిపోయాడు. అతను తనను ఇగ్నోర్ చేసి మరొక అమ్మాయితో వెళ్ళిపోవటం పల్లవి తట్టుకోలేకపోయింది. అక్కడికక్కడే అతను నిలదీసి అడగాలని ఆమె కనిపించింది, కానీ ఆ ధైర్యం చేయలేకపోయింది. అంతలో ఆమె ఎక్కాల్సిన టాక్సీ రావటంతో అనాలోచితంగా టాక్సీలోకి వెళ్ళి కూర్చుంది పల్లవి. ఎక్కడికి వెళ్ళాలి మేడం అని డ్రైవర్ ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది పల్లవి. ఆ టైంలో ఆమెకు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావటం లేదు. రాహుల్ తన కోసం కట్టిన విల్లాకి వెళ్ళాలి అని ఆమెకు ఆ క్షణంలో అనిపించడం లేదు. ఏదో ఒక రోజు ఆ విల్లా నుండి అతను తను బయటకు తరిమేస్తాడు అని కూడా ఆమెకు బాగా తెలుసు. జగదాంబ సెంటర్కి తీసుకువెళ్ళు అని మెల్లగా చెప్పింది పల్లవి. జగదాంబ సెంటర్లో ఆమె తనకంటూ ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంది. రాహుల్తో పెళ్ళైన కొన్ని రోజులకే ఆమె తన సొంత డబ్బులతో ఆ ఫ్లాట్ కొనుక్కుంది. ఎప్పటికైనా అమ్మమ్మను సిటీకి తీసుకువచ్చి ఆమెతో పాటు ఆ ఫ్లాట్లోనే ఉండాలి అని అనుకుంది పల్లవి. అది మరీ పెద్ద ఫ్లాట్ కాదు, కానీ అదొక 2 బెడ్రూమ్ ఫ్లాట్. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆ అపార్ట్మెంట్ కొనడమే తను 2 సంవత్సరాల్లో చేసిన తెలివైన పని అని ఆమెకు అనిపించింది. ఆ అపార్ట్మెంటు కాంప్లెక్స్ దగ్గరకు చేరుకున్న తర్వాత పల్లవి కాసేపు పార్క్లో ఒంటరిగా కూర్చొని తన్ను తాను సంపాదించుకోవడానికి ట్రై చేసింది. గత 2 సంవత్సరాల జ్ఞాపకాలు ఆమెను లోపల నుండి దహించి వేస్తూ ఉన్నాయి. చూస్తూ ఉండగానే గత 2 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. 2 సంవత్సరాలంటే 700 రాత్రుల జ్ఞాపకాలు. ఈ 2 సంవత్సరాలుగా ఆమె ఒక మోసగాన్ని ప్రేమించింది. తన ప్రేమతో ఆ బండలాంటి మనిషిని కరిగించగలదు అని ఆమె కళ్ళు కంది. కానీ తన మనసులో కాస్త కూడా తనకంటూ ప్లేస్ ఏర్పరచుకోలేకపోయింది. ఇన్ని రోజులు ఎంత మూర్ఖంగా తన జీవితాన్ని మరొకరి చేతుల్లో పెట్టిందో తలుచుకుంటూ ఉంటూనే పల్లవికి ఒళ్ళు మండిపోతూ ఉంది. అందరి ముందు తాను ఒక ఫూల్గా మారిపోయింది. ఇప్పుడు ఆమె జీవితాన్ని చూసి అందరూ రకరకాలుగా చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇక రాత్రి సమయం కావటంతో పల్లవి తన అపార్ట్మెంట్ ఫ్లాట్ లోపలికి వెళ్ళాలి అని అనుకుంది. ఆమె లిఫ్ట్లో నుండి బయటకు రాగానే తన ఎదురుగా డోర్ దగ్గర రాహుల్ నిలబడి ఉండటం చూసింది. అతను వైట్ షర్టు బ్లూ జీన్స్లో చాలా క్యాజువల్గా రెడీ అయ్యాడు. సూదుల్లాంటి అతని కళ్ళు ఆ రాత్రిపూట కూడా చందమామల్లా మెరుస్తూ ఉన్నాయి. గోడ కానుకొని సైలెంట్గా నిలబడి ఉన్న రాహుల్ని చూసి ఏ అమ్మాయి అయినా సరే క్షణాల్లో ప్రేమలో పడిపోతుంది. అతన్ని చూసిన పల్లవి ఒక క్షణం ఆగిపోయింది. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఆమెకు అర్థం కావటం లేదు.
హాస్పిటల్ దగ్గర కావ్యతో పాటు సిగ్గు లేకుండా తన ముందు నుండి అతను వెళ్ళటం ఆమె ఇంకా మర్చిపోలేదు. అలాంటిది అతను ఇక్కడ రావటం వెనక కారణమేంటో అని ఆలోచిస్తూ అతని కళ్ళల్లోకి చూసింది. రాహుల్ కూడా ఆమెను చూసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చెయ్యవేంటి అని అడిగాడు. పల్లవి ఫోన్ బయట తీసి చెక్ చేసింది. ఆమె అనుకోకుండా డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టడం వల్ల కాల్స్ వినిపించడం లేదు. రాహుల్ ఆమెకు 5 సార్లు మిస్డ్ కాల్స్ ఇచ్చాడు. గత 2 సంవత్సరాల్లో ఇన్నిసార్లు అతను మిస్డ్ కాల్స్ ఇవ్వటం ఇదే తొలిసారి. తను రెస్పాండ్ అవ్వకపోతే రాహుల్ కంగారు పడ్డం పల్లవికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒకవేళ గతంలో ఇలా జరిగి ఉంటే ఆమె ఆనందంతో ఎగిరి గంతులు వేసేది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె నీరసంగా తన ఫోన్ తిరిగి బ్యాగ్లో వేసుకుని ఫోన్ రింగ్ అవ్వలేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. రాహుల్ తన వాచి వైపు చూసుకుంటూ నీకోసం నేను ఇక 2 గంటల నుండి ఎదురు చూస్తూ ఉన్నాను అని అసహనంగా చెప్పాడు. కావ్యారెడ్డి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత రాహుల్ విల్లాకి వెళ్ళాడు. అక్కడ అతను పల్లవి కోసం వెతికాడు. ఆమె ఎక్కడ కనిపించకపోవటంతో ఆదిత్యను సీసీటీవీ కెమెరాలో చూసి పల్లవి ఎటువైపు వెళ్ళిందో కనుక్కోమని పురమాయించాడు. అలా ఆమె తనకు చెప్పకుండా ఈ జగదాంబ సెంటర్లో ఉన్న చిన్న అపార్ట్మెంట్కి వచ్చిందనే విషయం అతనికి తెలిసింది. నెక్స్ట్ టైం నువ్వు ఇక్కడికి వస్తే నాకు ముందే చెప్పు. సరే ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదా అని పల్లవి వైపు చూడకుండా లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నాడు రాహుల్. అతను ఆమెను తిరిగి తన విల్లాకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ పల్లవి ఒక అంగుళం కూడా కదలలేదు. అతని వైపు చూస్తూ నిలబడింది. నెక్స్ట్ టైం ముందే చెప్పాలా? అసలు నాకు రాహుల్తో ఫ్యూచర్ ఏం మిగిలింది? ఆ నెక్స్ట్ టైం అంటూ ఎప్పుడు వస్తుంది అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది పల్లవి. ఆమె తనతో పాటు రావట్లేదని చూసిన రాహుల్ నీకు నడవటం చేత కావట్లేదా? ఎత్తుకొని రమ్మంటావా అని మొహం చిట్లించి అడిగాడు. కారిడార్లో ఉన్న లైట్ అతని మొహం మీద పడుతూ ఉంటే అతని రూపం మరింత అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది. పల్లవి మాత్రం దీర్ఘంగా శ్వాస పీల్చుకుంటూ మనం విడాకులు తీసుకుందాం రాహుల్ అని నెమ్మదిగా చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు అని సీరియస్గా అడిగారు రాహుల్. అంతవరకు అందంగా కనిపిస్తున్న అతని రూపం ఒక్కసారిగా మారిపోయింది. ఎలాగో తొందరలోనే మన దారులు వేరవబోతున్నాయి. అందుకే నేను ఇక్కడే ఉందామనుకున్నాను అని బలవంతంగా నవ్వుతూ చెప్పింది పల్లవి. కానీ ఆమె మనసులో మాత్రం అగ్నిపర్వతాలే బద్దలవుతూ ఉన్నాయి. లోపల నుండి ఎవరో తన గుండెల మీద 1000 సార్లు కత్తులతో పొడుస్తున్నట్టుగా అనిపించింది. దారులు వేరవుతాయా అని ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు రాహుల్. అసలు మన రిలేషన్ గురించి నువ్వేమనుకున్నావు అని అంతలోనే సీరియస్గా ప్రశ్నించాడు. అతని ప్రశ్న ఒక్కసారిగా పల్లవిని తెల్లబోయేలా చేసింది. ఆమెకు ఈ ప్రశ్నకు సమాధానం ముందు నుండి తెలియదు. కేవలం తమది కాంట్రాక్ట్ మ్యారేజ్. ఇద్దరు ఒక అగ్రిమెంట్ చేసుకుని ఇలాంటి రిలేషన్షిప్లోకి వచ్చారు. వారి మధ్య ప్రేమ లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ మాత్రమే. సిటీలో ఉన్న ఎంతోమంది అమ్మాయిలు రాహుల్ ప్రేమ కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఒక్కసారి అతని చూపు తమ మీద పడితే చాలు అని అనుకునే అమ్మాయిలు లెక్కలేనంత మంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు తనను సులువుగా వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడు అని పల్లవికి అనిపించింది. ఒకవేళ అదే నిజమైతే అంతకంటే దారుణం ఇంకేది లేదు. సారీ రాహుల్, నేను దీని గురించి ఇప్పటికే చాలా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నాను. నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇక మీదట మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు అని చెప్పగానే తన ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయింది పల్లవి. గత 10 సంవత్సరాలుగా తను ప్రేమించిన అబ్బాయికి దూరం అవ్వటం ఏ అమ్మాయికైనా సరే నరకంతో సమానం. అంతేకాకుండా రాహుల్ ఆమెకు తాళి కట్టిన భర్త. 2 సంవత్సరాలుగా అతనితో సహజీవనం చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ మర్చిపోవటం ఆమె వల్ల కావటం లేదు. కానీ ఇప్పుడు అతన్ని వదలకపోతే తన జీవితాన్ని తానే చేతులారా పాడు చేసుకున్నది అవుతుంది. రాహుల్ ఆమె వైపు చురుగ్గా చూస్తూ ఉండిపోయాడు. ఏదో హర్రర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ ఆ క్షణంలో పల్లవి కలిగింది. అతను ఏ క్షణమైనా తన మీద దాడి చేస్తాడేమోనని ఆమెకు అనిపించింది. అతను మాత్రం పల్లవిని తన కను సైగల్లో ఉంచుకోవాలని అనుకున్నాడు. కొన్నిసార్లు ఈ ఆడవాళ్లు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు అని తనకి బాగా తెలుసు. కానీ పల్లవిసారి లిమిట్ క్రాస్ చేసింది అని తనకి అనిపించింది. అయితే ఏడుస్తున్న పల్లవిని చూడగానే అతని కోపం ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఆఫీస్లో నీకు ఆర్తికి మధ్య జరిగిన గొడవ గురించి బాధపడుతున్నావా అని అడిగారు రాహుల్. తమ ఇద్దరి మధ్య ఎన్నో విషయాలు జరిగాయి. కానీ పల్లవిని బాధ పెట్టినది ఆర్తి అన్న మాటలు కాదు, రాహుల్ చేసిన మోసమే ఆమె గుండెలు బద్దలు చేస్తూ ఉంది.
పల్లవి మొండిగా ప్రవర్తిస్తూ ఉండటం రాహుల్కి అస్సలు నచ్చలేదు. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోమని చెబుతూ ఉన్నా సరే వినకుండా ఆమె చేతిని బలవంతంగా పట్టుకున్నారు రాహుల్. ప్లీజ్ రాహుల్, ఇక్కడితో ఆపేయ్ అని పల్లవి అరుస్తూ ఉన్నా సరే వినిపించుకోకుండా ఆమె భుజం చుట్టూ చేయి వేసి తన చేతుల్లోకి ఆమెను తీసుకున్నారు రాహుల్. అంతలో అతనికి ఒక విషయం అర్థమైంది. ఆమె శరీరం నిప్పుల్లో దహించుకుపోతున్నట్టు కాలిపోతూ ఉంది. నీకు ఫీవర్ ఉందనే విషయం ఎందుకు చెప్పలేదు అని రాహుల్ ప్రశ్నిస్తూ ఉంటే అప్పటికే పల్లవికి మైకం కమ్మింది. ఆమె అతని ఛాతీ మీద నీరసంగా వాలిపోయింది. అలా చేయటం ఈ సిచ్యువేషన్ని మరింత దిగదార్చింది. రాహుల్ ఏ క్షణమైనా సరే తన పెదవులపై ముద్దు పెట్టుకుంటాడేమో అని పల్లవికి అనిపించింది. వెంటనే ఆమె అతనికి తనకి మధ్య అడ్డంగా చేతులు పెట్టి అతన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది. కానీ అతని బలం ముందు ఆమె బలం సరిపోలేదు. ఆమెను తన వైపు బలంగా లాక్కొని ఎక్కడికి పోదాం అనుకుంటున్నావు అని సీరియస్గా అడిగారు రాహుల్. ఆ తర్వాత ఆమెను ఎత్తుకుని అతను లిఫ్ట్ వైపు వెళ్ళాడు. ఏం చేస్తున్నారు అని కంగారుగా అడిగింది పల్లవి. ఏం చేస్తున్నాను తెలియట్లేదా? నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాను అని సీరియస్గా చెప్పారు రాహుల్. వద్దు, నాకు ఇష్టం లేదు అని అతని చేతుల్లో నుండి బయటపడ్డానికని మరింత గింజుకుంది పల్లవి. హాస్పిటల్కి వెళ్తే తన ప్రెగ్నెన్సీ విషయం బయటపడే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఒకవేళ డాక్టర్ ఇష్టానుసారంగా ట్రీట్ చేస్తే ఆమె కడుపు పోయే అవకాశం కూడా ఉంది. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో ప్రెగ్నెంట్ అవ్వడం పల్లవికి ఇష్టం లేదు. కానీ తన కడుపులో ఉన్న బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని ఒక తల్లిగా ఆమె భావిస్తూ ఉంది. రాహుల్ చేతుల్లో నుండి బయటపడ్డానికి పల్లవి తెగ గింజుకుంది. అయినప్పటికీ కూడా ఫలితం లేదు. రాహుల్ ఆమెను వదిలిపెట్టలేదు. మొండిగా ప్రవర్తించకు, ఇప్పుడు నీ ఆరోగ్యం ఏమాత్రం బాగులేదు, నిన్ను ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి అని స్థిరంగా చెప్పారు రాహుల్. పల్లవిని 2 చేతుల్లో ఎత్తుకుని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలో పల్లవికి గుండె వేగం పెరిగింది. ఏ క్షణమైనా ఆమె గుండె పేలిపోతుందేమోనని అనిపించింది. ఆమె రాహుల్ని బలంగా నెట్టేస్తూ నన్ను వదలండి, నాకు హాస్పిటల్కి వెళ్ళాలని లేదు అని గిలగిలా గింజుకుంది. తనను బలంగా నెట్టేస్తూ ఉన్న పల్లవి చేతుల వైపు చూశారు రాహుల్. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఏమైంది, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళొద్దు అని సీరియస్గా అడిగాడు. పల్లవి తలదించుకుని నాకు హాస్పిటల్స్ అంటే ఇష్టం లేదు, హాస్పిటల్కి వెళ్ళాలంటే చిన్నప్పటి నుండి భయం అని అబద్ధం చెప్పేసింది. తన అబద్ధం చెబుతుందనే విషయం రాహుల్కి ఎక్కడ తెలుస్తుందేమోనని అతని కళ్ళలోకి చూడకుండా తలదించుకుంది పల్లవి. ఇప్పుడు తను చెప్పిన దానికి అతను నమ్మాడో నమ్మలేదో కూడా ఆమెకు తెలియదు. అతను ఇంకేదో చెప్పేలోపే నేను ఫీవర్ టాబ్లెట్ వేసుకున్నాను, కాసేపు రెస్ట్ తీసుకుంటే అంత సెట్ అవుతుంది అని నెమ్మదిగా చెప్పింది పల్లవి. రాహుల్ ఆ మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. చందమామ లాంటి ఆ మొహం ఇప్పుడు వాడిపోయి ఉంది. విశాలమైన ఆమె కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి. ఫీవర్ వల్ల ఆమె చాలా బలహీనంగా కనిపిస్తుంది. అందుకనే రాహుల్ కూడా ఆ మాటలకు కరిగిపోయాడు. అందుకనే ఆమె చెప్పినట్టుగానే వెనక్కి తిరిగి అపార్ట్మెంట్ డోర్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత అలా పల్లవిని 2 చేతులతో మోస్తూనే బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాడు. ఇదంతా చూస్తున్న పల్లవి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఇంతకుముందు ఆమెకు ఎంత టెన్షన్ వచ్చిందంటే ఆమె ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. ఆమె జుట్టు కూడా తడిగా మారిపోయింది. ఇప్పుడు హాయిగా షవర్ కింద స్నానం చేసి పడుకోవాలి అని ఆమెకు అనిపిస్తూ ఉంది. నేను ఒంటరిగా ఉండాలి అనుకున్నాను, మీరిక వెళ్ళవచ్చు అని రాహుల్ని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పింది పల్లవి. ఆ అపార్ట్మెంట్ ఆమె ప్రాపర్టీ కాబట్టి అలా చెప్పగలిగే ధైర్యం అధికారం ఆమెకు ఉంది. అంతేకాకుండా అతను చిన్నప్పటి నుండి పెద్ద పెద్ద బంగ్లాల్లోనే బతికాడు. ఇంత చిన్న అపార్ట్మెంట్లో ఉండటం అతనికి కూడా ఊపిరి ఆడినట్టు చేసింది. పల్లవి వెళ్ళిపోమంటే రాహుల్ సరేనన్నాడు. కానీ అక్కడే అంగుళం కూడా కదలకుండా నిలబడ్డాడు. ఆ తర్వాత తన షర్టు బటన్ మెల్లగా విప్పడం మొదలుపెట్టాడు. అది చూసిన పల్లవికి గుండె గొంతులోకి వచ్చింది. తీవ్రంగా భయపడిపోతూ కళ్ళు పెద్దవి చేసి ఇప్పుడు బట్టలు ఎందుకు విప్పుతున్నారు, ఏం చేయాలనుకున్నారు అని ప్రశ్నిస్తూ ముడుచుకుపోయింది పల్లవి. రాహుల్ తనతో ఇప్పుడు శృంగారం చేయాలని అనుకున్నాడేమోనని ఆలోచన ఆమెను మీరు వెళ్ళవనికించింది. అసలు తన గురించి అతను ఏమనుకున్నాడు, తన ఫీలింగ్స్తో అతనికి పనిలేదా, కేవలం అతని స్వార్థం మాత్రమే అతను చూసుకున్నాడా అని ఆలోచిస్తూ అతని వైపు చూస్తూ ఉండిపోయింది పల్లవి. మరోవైపు రాహుల్ కూడా కనురెప్ప వేయకుండా ఆమెను చూస్తూ నిలబడ్డాడు. పల్లవి గుండె వేగం పెరిగిపోతూ ఉంది. ఈ టెన్షన్ ఆమె తట్టుకోలేకపోతూ ఉంది. రాహుల్ కళ్ళల్లో కామం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది.
అతని కళ్ళు ఇంతకుముందు తను చూసిన దానికంటే చాలా విభిన్నంగా ఉన్నాయి. ఆ కళ్ళతో అతను తనను నగ్నంగా కూడా చూడగలడేమోనని ఆమెకు అనిపించింది. దాంతో ఆమె ఒళ్ళు మరోసారి వేడెక్కిపోయింది. పెదవులు కొరుక్కుంటూ నాకిప్పుడు ఒంట్లో బాగలేదు అని చెప్పింది పల్లవి. కాని దాని వెనక ఉన్న అర్థం మరొకటి. ఇప్పుడు అతనితో సెక్స్ చేయటం ఆమెకి ఇష్టం లేదు. ఎలాగూ తొందరలోనే వాళ్ళిద్దరికీ డివర్స్ అవుతుంది. మరి అలాంటి టైంలో రాహుల్తో పడుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి? తను కేవలం ఒక ఆటబొమ్మలాగా అతని కింద నలిగిపోవటం పల్లవికి ఏమాత్రం ఇష్టం లేదు. మరోవైపు రాహుల్ మాత్రం ఆమె చెప్పిన దానికి బదులు ఇవ్వలేదు. ఆమెను కోరిక నిండిన కళ్ళతో సీరియస్గా చూస్తూ తన 2 చేతులను మంచం మీద బలంగా పెట్టి ఆమె మీద వాలిపోయాడు. నేనేమీ మృగాన్ని కాదు అని మెల్లగా ఆమె చెవిలో చెప్పాడు రాహుల్. ఆ మాట అతను కొంటెగా చెబుతూ ఉంటే అతని మాటల్లో ఉన్న తీయదనానికి పల్లవి బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. ఆ తర్వాత అతను బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వెంటనే పల్లవి తల బాదుకుంది. రాహుల్ తప్పు చేశాడు అని తెలిసినప్పటికి కూడా అతను తనతో ప్రేమగా మాట్లాడితే ఆ ప్రేమ కరిగిపోకుండా ఆమె ఉండలేకపోతూ ఉంది. అతను రొమాంటిక్గా కొంటెగా మాట్లాడితే చాలు ఆమె బుగ్గలు ఎరిపెక్కుతాయి. ఆమెను ఎలా లొంగదీసుకోవాలో ఆ టెక్నిక్స్ అన్ని రాహుల్కి బాగా వచ్చు. కొన్ని నిమిషాల తర్వాత అతను బాత్రూంలో నుండి బయటకు వచ్చాడు. ఆ తర్వాత నువ్వు స్నానం చేయటానికి వేడినీళ్ళు రెడీ చేశాను అని పల్లవితో చెప్పారు రాహుల్. అది విని ఆమె ఆశ్చర్యపోయింది. తన గురించి పట్టించుకోవటం అతను ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు? గత 2 సంవత్సరాల్లో ఎప్పుడిలా జరగలేదు. ఇప్పటికే బాగా అలిసిపోయి ఉన్న పల్లవి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి అని లేచి నిలబడింది. కానీ ఆమె ఇలా లేవగానే నీరసంతో ఆమెకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. వెంటనే వెనక్కి వాలిపోయి బ్యాలెన్స్ తప్పింది. అదృష్టవశాత్తు ఆమెను కింద పడిపోకుండా రాహుల్ బలంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె నేరుగా బాత్రూంలోకి తీసుకువెళ్ళిపోయాడు. అతని ఒంటి నుండి వస్తున్న సువాసనలు పల్లవిని పిచ్చెక్కిస్తున్నాయి. నన్ను కిందకి దించండి అని తడబడుతూ చెప్పింది పల్లవి. ఆమె రిక్వెస్ట్ చేయటంతో అతి సున్నితంగా ఆమెను బాత్రూమ్ టబ్బులో మెల్లగా దించారు రాహుల్. ఆ తర్వాత అక్కడే కూర్చొని ఆమె బట్టలు విప్పడానికి సిద్ధమయ్యాడు. ఇంతకుముందు ఎన్నోసార్లు అతను ఆమె బట్టలు విప్పాడు. అతను తాకిన ప్రతిసారి ఆమె సిగ్గుతో మెలికలు తిరుగుతూ ఉంది. ఇక తట్టుకోలేక మీరిక్కడి నుండి వెళ్ళిపోండి, నేను స్నానం చేయగలను అని సిగ్గుపడుతూ చెప్పింది పల్లవి. నేను స్నానం చేయిస్తే ఏమైంది? ఇదేం ఫస్ట్ టైం కాదు కదా అని వింతగా చూస్తూ అడిగారు రాహుల్. అతను మెల్లగా ఆమె చెవి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే అతని వెచ్చని ఊపిరి ఆమెకు తాకుతూ ఉంది. అది ఆమెకు గిలిగింతలు పెడుతూ ఆమె మొహం ఎర్రగా మారిపోయేలా చేసింది. గతంలో వాళ్ళిద్దరూ శృంగారం చేసుకున్న తర్వాత రాహుల్ ఆమెకు ఎంతో కేర్ఫుల్గా స్నానం చేస్తూ ఉండేవాడు. ఈ విషయం ఆ క్షణంలో పల్లవికి గుర్తుకు వస్తూ ఉంటే అతని కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది. ఈ ఆలోచన నుండి బయటపడడానికి ఒక్కసారిగా తల విదిల్చింది పల్లవి. ఆ తర్వాత దీర్ఘంగా శ్వాస పీల్చుకొని ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని దీనంగా వేడుకుంది. ఆమె అలా పదే పదే చెప్పటంతో ఇక రాహుల్ చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ కోపంగా బాత్రూమ్ డోర్ బలంగా వేసి వెళ్ళాడు. అతను వెళ్ళిపోయాక ప్రశాంతంగా స్నానం చేసింది పల్లవి. ఆమెకు ఇప్పుడు కాస్త మెరుగ్గా అనిపిస్తూ ఉంది. టవల్ చుట్టుకొని ఆమె బాత్రూంలో నుండి బయటకు వచ్చింది. అయితే రాహుల్ ఇంటికి వెళ్లకుండా తన కోసమే బెడ్రూమ్లో ఎదురు చూస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది పల్లవి. అతన్ని పట్టించుకోకుండా ఉండడానికి సాధ్యమైనంత ప్రయత్నం చేసింది. అయితే ఆ మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆమె నడుము పట్టుకుని తన వైపు లాక్కున్నారు రాహుల్. ఆ తర్వాత 2 చేతులతో ఆమెను బలంగా ఎత్తుకుని బాత్రూంలోకి తిరిగి తీసుకువెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నావు? ఇలా తడి జుట్టుతో పడుకుంటావా? అలా పడుకుంటే నీ హెల్త్ ఏమవుతుంది అని ప్రశ్నిస్తూ ఆమె తల చుట్టూ ఒక చిన్న టవల్ చుట్టారు రాహుల్. ఆ తర్వాత హెయిర్ డ్రయర్ తీసుకుని ఆమె జుట్టు ఆరబెట్టడం మొదలుపెట్టాడు. ఆ టైంలో ఏం చేయాలో పల్లవికి అర్థం కావటం లేదు. అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ ఆలోచనలో కొట్టుకుపోయింది. రాహుల్ జుట్టు కూడా తడి తడిగా ఉంది. కానీ ఆ తడి జుట్టులో అతను మరింత సెక్సీగా ఉన్నాడు. అతని నుండి వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్కి ఆమెకు పిచ్చెక్కిపోతూ ఉంది. ఇదంతా భరించడం ఆమెకు చాలా టార్చర్గా అనిపించింది. అతన్ని వదిలి వెళ్ళటం కష్టమేమోనని ఆమెకు అనిపిస్తూ ఉండగా ఇక ఇక్కడితో ఈ డ్రామాకి పులి స్టాప్ పెట్టాలి అని అనుకుంది. లేదంటే అతని విడాకులు ఇవ్వటం ఆమెకు కష్టమవుతుంది. కాసేపటికి రాహుల్ ఆమె జుట్టు ఆరబెట్టాడు. అద్దంలో నుండి అతని వైపు చూసి అతనికి నెమ్మదిగా థ్యాంక్స్ చెప్పింది.
అతను ఆమె వెనక నిలబడ్డాడు. అతని అర్ధనగ్న శరీరం ఆమె శరీరాన్ని పూర్తిగా తాకుతూ ఉంది. రాహుల్ కూడా అద్దంలో కనిపిస్తూ ఉన్న పళ్ళ వైపు చూస్తూ, ఇదంతా చేసినందుకు కేవలం థ్యాంక్స్ మాత్రమేనా అని రొమాంటిక్గా అడిగాడు. ఆ మాట వినగానే పల్లవి భారంగా ఊపిరి పీల్చుకుంది. రాహుల్కి కావలసినది ఏంటో ఆమెకు అర్థమైంది. ఇలాంటి టైంలో కూడా అతను తనతో పడుకోవాలని చూస్తూ ఉండటంతో ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. సాధారణంగా అతను తన శరీరంతో ఏం చేసినా సరే ఆమె ఒప్పుకునేది. అతనికి ఎలా కావాలంటే అలా మారిపోయేది. ప్రతి విషయంలో కూడా అతనికి కోఆపరేట్ చేసేది. కానీ ఇప్పుడు మాత్రం అతని నీడను కూడా ఆమె భరించలేకపోతుంది. ఎలాగూ ఈ మ్యారేజ్ తొందరలోనే ముగిసిపోనుంది. ఆమె కళ్ళల్లో తేమ నిండుకుంది. ఆమె బుగ్గలు గులాబీ రంగులోకి మెరుస్తూ ఉన్నాయి. ఆమె రూపాన్ని అద్దంలో చూస్తూ ఉన్న రాహుల్కి ఆమె మీద మరింత కోరిక పెరిగిపోయింది. అంతలో అతనికి ఎందుకని ఒక్కసారిగా ఆమె మీద చిరుకోపం వచ్చింది. నన్ను ఇలా చూస్తున్నావు కాబట్టి సరిపోయింది. వేరే మగాన్ని ఎవరినైనా సరే ఇలా కవ్వింపుగా చూస్తే అస్సలు బాగోదు, అర్థమైందా అని సీరియస్గా అడిగారు రాహుల్. అతను దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనేది పల్లవికి కూడా అర్థం కావట్లేదు. ఆమె అమాయకంగా అతన్ని చూస్తూ ఉంటే బయట మగాళ్ళ రూపంలో కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. అందరు మగవాళ్ళు నాలా మంచోళ్ళు కాదు, వినిపిస్తుందా అని ఆ ముఖంలోకి సూటిగా చూస్తూ చెప్పారు రాహుల్. వేటగాడి వల్లో చిక్కిన లేడీ పిల్లల కదలకుండా ఉండిపోయింది పల్లవి. ఆమెకిదంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే తనని ఇలాంటి పరిస్థితుల్లో చూసి కూడా ఒక మగవాడికి కామ కోరికలు కలగటం చాలా విచిత్రం. రాహుల్ తనకు చాలా దగ్గరగా వస్తున్నాడని, అతను తనను ఎక్కడెక్కడ ముట్టబోతున్నాడనే విషయం పల్లవికి అర్థమైంది. వెంటనే పక్కకు తప్పుకుంది. కానీ రాహుల్ ఆమెను బలంగా పట్టుకున్నాడు. కదలకు అని సీరియస్గా చెప్పారు రాహుల్. అతనికి ఎదురుగా నిలబడిన పల్లవి కళ్ళు అతని కళ్ళల్లో చిక్కుకుపోయాయి. రాహుల్ ఏ క్షణమైనా తను ముద్దు పెట్టుకుంటాడేమోనని పల్లవికి అనిపించింది. ఆ ఆలోచన ఆమెలో కంగారు పెంచింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. అయితే ఆమె ఊహించినట్టుగా రాహుల్ ఏమి చేయలేదు. కేవలం ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అతను ఆమె బుగ్గలను గిల్లాడు. ఇదే నేను నీకు ఇస్తున్న పనిష్మెంటు అని సీరియస్గా చెప్పారు రాహుల్. ఆ టైంలో పల్లవికి ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు అతన్ని ఇంతసేపు భరించడం కూడా ఆమెకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. అతన్ని అసహ్యంగా చూస్తూ తన అసమర్థతను తన మీద తనకి అసహనంగా ఉంది. తన మీద అధికారం చెలాయించే హక్కు అతనికి ఎవరిచ్చారు? ఆమె నిర్ణయాలను కూడా అతను క్షణాల్లో మార్చేయగలుగుతూ ఉన్నాడు. అతని నుండి తప్పించుకోకపోతే ఇక ఎప్పటికీ అతని చేతుల్లో బందీగా ఉండిపోవాల్సి ఉంటుంది. ఇంతలో రాహుల్ ఫోన్ రింగ్ అయింది. ఆ రింగ్ టోన్ వినగానే పల్లవి ఆలోచనల నుండి బయటపడింది. ఆ మెల్లగా అతనికి ప్రైవసీ క్రియేట్ చేస్తూ బయటకు వెళ్ళిపోయింది. అదే సమయంలో రాహుల్ కూడా ఫోన్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు. కాసేపు అక్కడ ఎవరితోనో ఫోన్ మాట్లాడి అతను తిరిగి బెడ్రూమ్లోకి వచ్చాడు. అప్పటికే పల్లవి బట్టలు వేసుకుని ఉంది. అతను అక్కడి నుండి వెళ్ళిపోబోతున్నాడని ఆమెకు తెలుసు, కానీ అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. డోర్ క్లోజ్ చేసి వెళ్ళండి అని మాత్రం చెప్పగలిగింది పల్లవి. ఓకే, హాయిగా పడుకో అని చెప్పి రాహుల్ అక్కడి నుండి బయటకు నడిచాడు. అలా వెళ్తూ వెళ్తూ పల్ల వైపు తిరిగి చూశాడు. ఆ తర్వాత డోర్ క్లోజ్ చేసి అతను వెళ్ళిపోయాడు. దుప్పట్లో దాక్కున్న పల్లవికి గుండె బద్దలవుతూ ఉంది. కానీ రాహుల్ వెళ్ళిపోయిన తర్వాత ఆమెకెందుకనో ప్రశాంతంగా ఉంది. రాహుల్ ప్రేమించిన వ్యక్తి కావ్య అనే విషయం పల్లవికే కాదు, ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. అటువంటి కావ్య ముందు తనలాంటి సాధారణ అమ్మాయి ఎందుకు పనికిరాదు? ఇలాంటి టైంలో తన ప్రెగ్నెంట్ అయ్యాననే విషయం రాహుల్కి చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు. పుట్టబోయే బిడ్డ తమ భవిష్యత్తును మార్చే ప్రసక్తే లేదు. ఇదంతా ఆలోచిస్తూ ఉన్న పల్లవి మంచం మీద నుండి లేచి ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్స్ని కోపంగా చింపేసింది. తన ప్రెగ్నెన్సీ విషయం రాహుల్కి ఇంకా చెప్పకపోవటం తన అదృష్టమని ఆమె భావించింది. ఒకవేళ ఈ విషయం రాహుల్కి తెలిస్తే మరిన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చేది అని ఆమె అనుకుంది. ఇక మరోవైపు హాస్పిటల్లో రాహుల్ ఒక కిటికీ దగ్గర నిలబడి అందమైన ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు. వెన్నెల చల్లదనం కురుస్తూ ఉంటే అతని ముఖం మరింత అందంగా కనిపిస్తూ ఉంది. రాహుల్ ఆ పక్కనే మంచం మీద పడుకున్న కావ్య మెల్లగా పిలిచింది. ఆమె ముదురు నీలిరంగు నైటీ వేసుకుంది. ఆమె వంపు సొంపులు ఆ నైటీలో సుష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదో ఆలోచనలో మునిగిపోయిన రాహుల్ కావ్య పిలిచేసరికి ఉలిక్కిపడి చూసి, ఇప్పుడు నీకెలా ఉంది అని ప్రశ్నించాడు. ఇప్పుడు పర్వాలేదు, నేను నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టున్నాను. అసలు ఇంత చిన్న విషయానికి నువ్వు రాకుండా ఉండవలసింది అని గిల్టీగా చెప్పింది కావ్య. మరేం పర్వాలేదులే అని ఎలాంటి ఎమోషన్స్ లేకుండా చెప్పాడు రాహుల్.
ఆ తర్వాత మళ్ళీ అతనే, నీకు ఆకలిగా ఉందా? ఆకలేస్తుందంటే చెప్పు, ఆదిత్యకు చెప్పి ఏదైనా తెప్పిస్తాను అని అడిగారు రాహుల్. ఇప్పుడేం వద్దులే, అయినా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఏదైనా అర్జెంట్ పనిలో ఉన్నప్పుడు నేను డిస్టర్బ్ చేశానా అని కావాలనే కూపిలాగుతూ అడిగింది కావ్య. అబ్బే, అలాంటిదేం లేదు అని ప్రశాంతంగా చెప్పారు రాహుల్. ఆ తర్వాత తన వాచ్ వైపు చూసి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పారు రాహుల్. ఎందుకనో చాలా భయంగా ఉంది రాహుల్ అని అంటూ కావ్య ఒక్కసారిగా రాహుల్ని కౌగులించుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ప్లీజ్ ఈ నైట్ నాతోనే ఉండవా అని రాహుల్ని గట్టిగా వాటేసుకుంటుంది కావ్య. ప్లీజ్ కావ్య, కొంచెం దూరంగా ఉండు అని దూరంగా పెడతాడు కావ్యని. ఆ రోజంతా రాహుల్ అక్కడే ఉండిపోతాడు, కానీ రాహుల్ తనను ఎక్స్ లవర్గానే చూస్తాడు. ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది, రాహుల్ మనసులో పల్లవినే ఉంది. రాహుల్ మనసులో ఉంది పల్లవితో చెప్పి పల్లవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అవుతారని ఆశిద్దాం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.